त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూలై 18 గురువారం గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం ద్వాదశి సాయంత్రం 6:19 వరకు ఉంది। జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 2:22 వరకు ఉంది। వర్జ్యం ఉదయం 7:16 నుంచి 8:56 వరకు ఉంది। అమృత ఘడియలు పగలు 1:14 నుంచి 2:54 వరకు ఉన్నాయి। ఈ రోజున ఉదయం దుర్ముహూర్తం 9:57 నుంచి 10:49 వరకు ఉంది। మధ్యాహ్నం దుర్ముహూర్తం 3:07 నుంచి 3:59 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రారంభమైన వాళ్ళకి ఈరోజు సాయంత్రం 7:30 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం 6:34. ఈ రోజున మరి గ్రహచారాన్ని చూస్తే గురు కుజులు ఇద్దరు కూడా వృషభంలో ఉన్నారు, రవి మిథునంలో, శుక్రబుధులు ఇద్దరు కూడా కర్కాటకంలో, తర్వాత కేతువు కన్యలో, చంద్రుడు వృశ్చికంలో, మరి శని కుంభంలో, రాహు మీనంలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ అనుకోకుండానే ద్వాదశిని పురస్కరించుకుని మనం ఇవాళ గోవిందనామస్మరణం చేసుకోవడం జరిగింది। ద్వాదశి నాడు, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పొద్దునే ద్వాదశి గడియలు ఉండగా విష్ణు అర్చన పూర్తి చేసుకుని తులసి దళాలతో ప్రత్యేకంగా అర్చన చేసుకోవాలి। ఆ తదుపరి మరి స్వామివారి యొక్క అనుగ్రహం కోసం చెప్పేసి ప్రత్యేకంగా అర్చనలు పూర్తి చేసుకోవడం, ఇవాళ ఉసిరితో కూడినటువంటి భోజనం చేయడం, ఆ తదుపరి తోచిన విధంగా దాన ధర్మాలు చేసుకోవడం, అంటే భోజనానికి ముందే, ఇవన్నీ కూడా చాలా విశేషం। ఇంట్లో మరి భోజనానికి వాటికి ఎవరైనా పిలిచి ఏర్పాట్లు చేసుకోలేని వాళ్ళు కనీసం భోజన సామాగ్రితో కూడుకున్నటువంటి, అంటే బియ్యం, పప్పు, ఉప్పు, తిరగమూత సామాగ్రి, 4 రకాల కూరలు, కొంచెం పుష్టిగా ఒక కుటుంబానికి సరిపడా మెటీరియల్ మొత్తం అంతా కూడా నూనె, నెయ్యి అన్నీ కూడా కలిపి స్వయం భాగం అనే పేరుతో తీసుకెళ్ళి బ్రాహ్మణులకు ఇచ్చిరావడం అనేది మన వాళ్ళు ఒక ధర్మంగా ఏర్పడిస్తారు। వాటిని ఈ రోజున ఆచరించి ఆ తర్వాత ద్వాదశి ఘడియల్లో అర్చనా క్రమాన్ని పూర్తి చేసుకుని భోజనం చేసిన తర్వాత ఇవాళ దీక్ష పూర్తవుతుంది। ఇటువంటి గొప్పదైనటువంటి ఏకాదశి వ్రతానికి ప్రారంభంగా మరి చాతుర్మాస్యాలు కూడా ప్రారంభమవుతున్నాయి। ఈ దృష్ట్యా చాలా విశేషమైన కాలంలో అడుగు పెడుతున్నాం। అందరూ కూడా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి దగ్గర ప్రారంభం చేసి కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి వరకు కూడా ఉన్నటువంటి కాలంలో శ్రీమద్ భాగవతం, భగవద్గీత వంటి గ్రంథాల యొక్క పఠనం, వాటి యొక్క విశేషాన్ని తెలుసుకోవడం అనేది చాలా గొప్పదైనటువంటి అంశం। కాబట్టి అందరూ కూడా అవకాశాన్ని పురస్కరించుకుని వాటిని ఆచరిస్తారని భాషిస్తూ మేషరాశి ఈ రోజున మేషరాశి వాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా సజావుగా సక్రమంగా సాగుతూ ఉంటాయి। ఎక్కడ ఇబ్బంది లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం బాగా ఉంటుంది। కుటుంబ వ్యవహారాలని కూడా మంచి ఫలితాలను చూపిస్తూ ఉంటాయి। కుటుంబ సభ్యులందరూ కూడా మీకు బాగా అనుకూలాన్ని ఇస్తూ ఉంటారు। మరి అందరూ కూడా మీ యొక్క ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా సమర్థిస్తూ ఉంటారు। దాని మూలంగా మీరు ఇంకా ప్రతి పని కూడా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। అశ్విని నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో బాగా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు। భరణి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా ఉంటాయి। కృతిగా ఊటపాదం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। వృషభ రాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది। అందరూ బాగా సహకారం చేస్తారు। ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా బాగా ఉంటాయి। విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు వస్తాయి। కృతిగా 2, 3, 4 పాదాలు వాళ్ళు వేగంగా ఆలోచన చేయడం, ప్రతి పనిని కూడా సానుకూలంగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది। రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। పుణ్యకార్యాలు చేసే అవకాశం వస్తుంది। కృతిగా
మరి ఒకటో పాదం వాళ్ళు మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఈ రోజున ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి అందరూ బాగా మీకు ప్రోత్సాహాన్నిస్తారు. ఉద్యోగ, వ్యాపార విషయాలు బాగుంటాయి. ప్రతిదీ కూడా ఏ సమయానికి ఎలా చేయాలి, ఏ సమయంలో ఏది ఆచరిస్తే ఎట్లా లాభాలు ఉంటాయి, మనకి ఇబ్బంది కలిగించే అంశాలు ఏంటి, ఇలాంటి విశ్లేషణ బాగా ఉంటుంది. ఆ విశ్లేషణాత్మక బుద్ధితో చేయదగిన పనులు చేయడం, అక్కర్లేని పనులు వదిలేయడం, తద్వారా బాగా లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఆర్థిక, ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు చాలా బాగుంటాయి. తదుపరి అందులో మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ అతిగా కలవ చేసుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు ప్రతి విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కర్కాటక రాశి అందరూ బాగా సహకరిస్తున్నట్టుగా ఉంటుంది. అన్ని పనులు చేయగలనటువంటి ధీమా బాగా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు తెలియకుండా అడ్డాలు వస్తూ ఉంటాయి. ఎందుకు మనకి అడ్డంకులు వస్తున్నాయి, ఎందుకు మనం ఈ పనులు చేయగలుగుతున్నాం, ఎందుకు ఈ పనులు చేయలేకపోతున్నాం అనే అంశాల్లో మీకు ఎక్కడా కూడా ప్రత్యేకమైన క్లారిటీ లేకుండా మీరు కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్త పడించాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పునరుసు 4వ పాదం వాళ్ళు ఆర్థిక కార్యకలాపాలు బాగా నడుపుకుంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ, వ్యాపార విషయాల్లో చికాకులు చూసే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ రోజున బాగా నిస్సత్తుగాను, నిరుత్సాహంగాను కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. సింహరాశి అన్ని పనులు కూడా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు పనులు లాభిస్తాయి, ఎప్పుడు ఇబ్బంది పడతాయి తెలియని పరిస్థితి. మీకంతా కూడా ధైర్యంగా ఉంటుంది. ప్రతి పని చేయగలనని ధీమా ఉంటుంది. అన్నింటిలో కూడా నేను ముందుకు వెళ్ళగలనని ధీమా ఉంటుంది. ప్రతి దాంట్లోనూ కూడా మీరు చాలా ఎక్కువగా చక్కటి బుద్ధుల్ని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తుంటారు. ఆర్థిక, ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలను కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్తే మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోకుండా దూకుడుతనంగా ఉంటే కనుక ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉబ్బా నక్షత్రం వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు దగ్గర అవుతారు. ప్రయాణ విషయాల్లో చికాకులు చూస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా చికాకులు చూసే అవకాశం ఉంది. ఉత్తర 1 పాదం వాళ్ళకి చాలా సమస్యలు వెంటాడే అవకాశం వస్తుంది. అనుకోకుండా మీ పనులన్నీ కూడా మీకు చాలా ఇబ్బందికరంగా తయారయ్యే అవకాశం వస్తుంది. గమనించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. కన్యా రాశి కన్యారాశి వాళ్ళు వాళ్ళ పనులన్నీ కూడా స్వయంగా చూసుకోవడం మంచిది. ఎవరి మీద ఆధారపడితే ఆ పనులలో బాగా ఇబ్బందికరమైనటువంటి అంశాలు వచ్చే అవకాశం ఉంది. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి సమస్యలు బాగా తలెత్తే అవకాశం వస్తుంది. వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. తర్వాత హస్తానక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా ప్రత్యేకంగా శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో కలవ చేసుకోకుండా ఉంటే మంచిది. అలాగే చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా సానుకూలంగా పూర్తవుతాయి. ప్రతి వ్యవహారంలోనూ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత తులారాశి తులారాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఉద్యోగ విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మరి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ చిత్త 3, 4 పదాల వాళ్ళకి మాత్రం ఆటంకాలు కొన్ని ఎక్కువగా ఉంటూ ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి అనేకమైనటువంటి విచిత్రమైన సమస్యలు వెంటాడతాయి. కానీ వాటిన్నింటినీ కూడా సరి చేసుకుని ముందుకు వెళ్తారు. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా బాగా కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా కొంచెం ఆలస్యం అనేది వెంబడిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళకి కొంచెం సమస్యలు వెంటాడే అవకాశం వస్తుంది. చికాకులను సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేసరికి కొంచెం సమయం కూడా బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అయితే పుణ్యకార్యాలు, శుభకార్యాల నిమిత్తంగా చాలా ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాలి. గత సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు వాటినన్నింటినీ కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలుగజేసుకోవద్దు. విశాఖ 4వ పాదం వాళ్ళకి ధన వ్యయం బాగా జరుగుతుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనురాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కొన్ని అంశాల్లో చికాకులు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద ఓవరాల్గా ఇవాళ చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. మంచి జీవితాన్ని గడుపుతూ కాలక్షేపం చేస్తూ అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లోనూ, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. మీ యొక్క మాట తీరు బాగా జాగ్రత్త పెట్టుకోవాలి. ఎవరి వ్యవహారాలను కూడా మీరు ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మాత్రమే మీరు చూసుకోండి. మీ పనుల్లో కూడా ఎవరికి కూడా ఎక్కువగా అవకాశం అవ్వద్దని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత మన ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అలాగే మన శ్రవణ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో కొంచెం కలహాలు, మాట తీరులు తేడాలు రావడం జరుగుతుంటుంది. ఆ తర్వాత ఉత్తరాషాఢ 1, 2, 3 ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు కొన్ని పనులు అస్తవ్యస్తంగా చేసుకుని ఇబ్బందులకు దగ్గరయ్యే అవకాశం వస్తూ ఉంటుంది. కుంభరాశి వాళ్ళు ఈ రోజున ప్రతి వ్యవహారాన్ని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. మరి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అయితే మాట తీరు బాగా కంట్రోల్ చేసుకోవాలి. దూకుడుదనం తగ్గించుకోవాలి. సమస్యలు బాగా చికాకులు పెట్టేవిగా ఉంటాయి. ఇక్కడ ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళి నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి అనవసరమైనటువంటి ఖర్చులు బాగా పెరిగే అవకాశం కనబడుతోంది. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళు ఈ రోజున ప్రతి విషయాలను కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ధన వ్యయం బాగా జరుగుతుంది. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు తలెత్తడం, వాటిని సరి చేసుకునేసరికి చాలా ఇబ్బందికరం అవుతూ ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి అంశంలోనూ కూడా మరి చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.